ప్రస్తుతం మనము ములుగు జిల్లా రామప్ప టెంపుల్ వద్ద ఉన్నాము. సో ఈ టెంపుల్ వద్దకు ఇప్పటి వరకు కూడా ఈ 35 మంది 72వ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఈ 35 మంది కూడా యూరప్ ఖండానికి చెందిన సుందరిమణులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది ఒక 22 కంట్రీస్ కి సంబంధించిన లాటిన్ అమెరికా దేశస్తులు వీరందరూ కూడా రామప్ప టెంపుల్ కి కాకుండా అటువైపు మరోవైపు 1000 స్తంభాల గుడి ఉంది కదా, దాని వైపు వెళ్లారు. సో 2 గ్రూపులుగా విభజించబడి యూరప్ ఖండానికి చెందిన అతిథులందరూ కూడా ఇక్కడ రామప్ప టెంపుల్ కి అయితే విజిట్ చేశారు. సో దానిలో భాగంగానే మనం చూసుకోవచ్చు, రామప్ప టెంపుల్ ని చాలా శోభాయమానంగా అయితే లైట్స్ తో డెకరేట్ చేశారు. అంతేకాకుండా భద్రతను కూడా చాలా కట్టుదిట్టంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాకి సంబంధించిన పోలీసులతో పాటు ఖమ్మం జిల్లాకి అలాగే వరంగల్ కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ భద్రతలో నిమగ్నమై ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆర్మీ జవాన్స్ కూడా భద్రతలో అయితే ఇక్కడ చాలా మంది అయితే భద్రతలో భాగంగా ఇక్కడ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా ఈ 35 మంది కంటెస్టెంట్స్ కి సంబంధించి వారందరూ కూడా టెంపుల్ లోపలికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ ఉంది అవన్నీ కూడా వివరించారు. ఇక్కడ ఏ స్టాండ్ తో ఏ ఒక్క స్టోన్ తో అయితే టెంపుల్ ని ఆర్కిటెక్చర్ ని బిల్డ్ చేశారో ఆ స్టోన్ ని చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న శిల్ప కళను కూడా చాలా దగ్గరగా వారిని చూపించి ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకతీయ డైనాసిటీకి సంబంధించి కూడా అందరూ వివరించారు. గైడ్స్ అధికారులు వారికి వివరించారు. సో కాకతీయులకు సంబంధించి రాణి రుద్రమదేవి చరిత్రనైతేనేమి, రేచర్ల రుద్రుడు, అలాగే గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు 1, ప్రతాపరుద్రుడు 2 వీరి అందరికీ సంబంధించిన ఈ చరిత్రను కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ టెంపుల్ కి విజిట్ కన్నా ముందే వారు ఇక్కడ మన సాంప్రదాయంలో భాగంగా అందరూ కూడా చీరలు కట్టుకొని చక్కగా ఫ్లవర్స్ ని అలంకరించుకొని అందరూ కూడా చూడముచ్చటగా తయారై వచ్చి వారి యొక్క కాళ్ళని వారే కడుక్కొని, అంటే వారికి పళ్ళాలు స్పెషల్ గా ఇచ్చారు. సో ఆ పళ్ళాల్లో వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కొని లోపలికి టెంపుల్ విజిట్ అయితే చేశారు. సో ఈ టెంపుల్ విజిట్ లో భాగంగానే వారు మొత్తం కూడా టెంపుల్ అంతా కూడా చుట్టి తిరిగి టెంపుల్ యొక్క విశిష్టతను అయితే తెలుసుకుని చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ టెంపుల్ కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించి 2021లోనే దీనికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది. సో 2021 అంటే 2019లో దీన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా 2021లో దీనికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది. అయితే ఈ టెంపుల్లో మన అందరికీ తెలిసిందే, ఇక్కడ శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉంది. కింద ఏదైతే బేస్మెంట్ ఉందో బేస్మెంట్ అంతా కూడా ఇసుకతో చేశారు. సో అప్పట్లోనే ఎర్త్ క్వేక్స్ అన్నిటికీ కూడా తట్టుకునేగలిగే శక్తి కలిగినట్టుగా అయితే ఈ టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది. అందుకనే 1213లో ఈ యొక్క టెంపుల్ నిర్మించినప్పటికీ ఇప్పటికీ కూడా చిన్న చెక్కు చెదరకుండా ఈ యొక్క టెంపుల్ అలాగే ఉండిందనమాట. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ ని మనం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. ఒకసారి నాతో పాటు వచ్చేయండి. టెంపుల్ లోపల ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. సో ఈ చిన్న ఎంట్రన్స్ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. సో అందరికి ఇక్కడ మొత్తం కూడా కార్పెట్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. సో ఈ కార్పెట్ ని కూడా చూసుకోవచ్చు. అందరూ ఎవరైతే ఈ 35 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా లోపలికి వచ్చేలాగా మొత్తం కూడా ఇక్కడ అంతా ఇసుక ఉంది కాబట్టి మొత్తం కూడా కార్పెట్స్ వేశారు. మొత్తం కూడా రంగురంగుల లైట్స్ తో అయితే అలంకరించారు. భద్రత విషయానికి వస్తే భద్రతకి సంబంధించి ఆర్మీ అలాగే పోలీస్ అలాగే లోకల్ అధికారులు అందరూ కూడా ఇక్కడ భద్రతకు పెద్దపీట వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్వయంగా దీనికి సంబంధించి మంత్రి సీతక్క అలాగే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల వీరందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా అయితే వీటిని అన్నిటిని కూడా తిలకిస్తున్నారు. అలాగే ఇక్కడ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అలాగే ఎస్పీ మొత్తం కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి అయితే ఇవన్నీ చూసుకుంటున్నారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాము, ఇక్కడ ఆర్కిటెక్చర్స్ చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ మనతో పూజారులు కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా వారితో పాటు పూజలు అయితే నిర్వహించారు. సో మనం ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు ఇక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కి పూజలు నిర్వహించిన కొంతమంది పూజారులు అర్చకులు అయితే ఉన్నారు. సో వారిలో ఒకరితో మాట్లాడదాం. హలో అండి. ఇక్కడ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, మీరు దగ్గర నుంచి చూసారు, ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి కానీ పూజలు కానీ చేస్తున్నప్పుడు?
వాళ్ళు మన ఓం నమ శివాయ హరి ఓం వాళ్ళు మన సాంప్రదాయాన్ని మన పద్ధతిలో పాటించి మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని టెంపుల్కి రావడం మనకి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వాళ్ళ దుస్తులతో రాకుండా సాంప్రదాయంగా టెంపుల్కి వచ్చి ఆలయ ప్రదక్షిణాలు చేసి గుళ్ళేకొచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థం శటగోపురం తీసుకొని స్వామికి వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే మొక్కొని స్వామి బయటికి వచ్చి విశిష్టత తెలుసుకొని స్వామి వారి ప్రసాదం తీసుకొని వెళ్ళారు. రైట్. అంటే ఇప్పుడు ఇది మనకి 1213 ఆ శతాబ్దంలో నిర్మించారు కాకతీయులు. వారి చరిత్రను చెప్తున్నప్పుడు గానీ అలాంటప్పుడు అంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారా? అంటే ఇదంతా కూడా ఇప్పటిది కాదు కదా, చాలా పాతది కదా, ఇంకా చెక్కు చెదరకుండా దీన్ని ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి చెప్పారు? ఇంగ్లీష్ లో ఏమైనా మాట్లాడారా? చెప్పారు మేడం, ఇంగ్లీష్ లో వాళ్ళకి చెప్పారు, మాకు తెలియదు ఇంగ్లీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సో మనతో పాటు అక్కడ వారు ఎలాంటి పూజలు చేసుకున్నారు, అసలు ఎలా ఇది అంతా కూడా వారు చక్కగా చీర సాంప్రదాయాలతో లోపలికి వచ్చారని చెప్పేసి పూజారులు కూడా ఒక రకమైన ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాము, టెంపుల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం టెంపుల్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి రుద్రేశ్వర స్వామి టెంపుల్, శివుని టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో ఒకసారి ఇలా మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ నుంచి ప్రధాన ద్వారం అయితే ఉంది. సో అందరూ కూడా పూజారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరోవైపు సాంస్కృతిక నృత్యాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ 35 మంది యూరోప్ కంటెస్టెంట్స్ ఎవరైతే 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన యూరోప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా పూజలు నిర్వహించారు. ఈ యొక్క ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకొని ఈ ఆలయ విశిష్టతను తెలుసుకొని మంత్రముగ్ధులు అయ్యారు. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇక్కడ ఒకసారి, ఇంత మైన్యూట్ ఆర్కిటెక్చర్. సో ఇదంతా కూడా మైన్యూట్ ఆర్కిటెక్చర్, గ్రనైట్ తో ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఉండింది. సో చూడండి, గ్రనైట్ తో ఆర్కిటెక్చర్ చేశారు. సో ఈ పైన ఏదైతే గోపురం ఉందో ఇదంతా కూడా వేసారా స్టైల్లో అయితే ఉంది. సో మనం ఎక్కువగా కాకతీయుల శిల్ప సంపద గురించి మాట్లాడుకుంటే టెంపుల్స్ అన్ని కూడా ఎక్కువగా వేసార శైలిలో ఉన్నాయి. సో వేసార శైలిలో ఉన్న ఈ టెంపుల్ కి 2019లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కి అప్లై చేసుకున్నప్పటికీ 2021లో దీనికి యునెస్కో గుర్తింపు అనేది లభించింది. సో తెలంగాణలో ఇది ఒక మకుట మెరుగని ఒక శిల్పకళలాగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ కంటెస్టెంట్స్ అందరూ తిరిగారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి, ప్రధానంగా లైట్ ఆఫ్ చేసింది. బట్ శివుని లింగమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ అంతా కూడా ఇప్పటి వరకు పూజలు అయితే జరిగాయి. సో నేను మళ్ళీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి మా కెమెరామెన్ చూపిస్తున్నారు. సో ఇప్పుడే అర్చకులు కూడా లోపలికి వెళ్లారు. సో ఇక్కడ అయితే ఆ మెయిన్ ఏదైతే శివలింగం ఉందో శివలింగం దర్శనం లైట్ వేశారు. సో లైట్ వేసి అర్చకులు మనకు ఒక రకమైన హెల్ప్ చేశారు. సో ప్రేక్షకులు అందరూ కూడా ఇది చూడాలి అనేసి చూడండి, ఇక్కడ లైట్ వేశారు. సో మీకు క్లియర్ గా కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామప్ప రుద్రేశ్వర టెంపుల్ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఇప్పటి వరకు ఇక్కడ యూరోప్ ఖండానికి సంబంధించిన 35 మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు. సో వారందరికీ కూడా ఇక్కడ చారిత్రాత్మకంగా ఎలాంటి విశిష్టత ఉంది, అలాగే మనకి దైవ విశిష్టత కూడా ఉంటుంది. సో వాటిని ఏ రకంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కాకతీయులు నిర్మాణం చేసినటువంటి ఆలయం కాబట్టి చారిత్రకమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో ప్రధానంగా ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. అంటే ఈ రుద్రేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే 100 శివలింగాలను దర్శించుకుంటే ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యం కలుగుతుంది. అట్లాంటి రుద్రేశ్వర స్వామిని ఈరోజు 35 దేశాల తారలు అందరూ కూడా దర్శించుకోవడం జరిగింది. వారికి కూడా అంతటి పుణ్యం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి చాలా పవిత్రమైనటువంటి స్వామివారు. ఈ ఆలయంలో సూది పట్టే రంధ్రాలు మరియు పేరిణి నృత్యము, పేరిణి శివతాండవం అని, మరియు మహాభారతానికి సంబంధించిన శివపురాణానికి సంబంధించిన
రామానికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఘట్టాలను కూడా చెక్కడం జరిగింది. ఇక్కడ అబ్బురపరిచేటువంటి ఏంటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ, అంటే మొత్తం ఈ టెంపుల్ మొత్తం కూడా ఇసుకతో పోసి ఈ టెంపుల్ను నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా పైన కూడా గోపురం కూడా లైట్ వెయిట్ బ్రిక్స్, అంటే తేలికైన ఇటుకలు వాడారు. మొత్తం టెంపుల్ కూడా ఈ రాయితో కట్టారు కాబట్టి పైన కూడా వెయిట్ అనేది పడతాయని చెప్పి తేలికైన ఇటుకలు వారు, అది కూడా నీళ్ళలో వేస్తే తేలేటువంటి ఇటుకలు. అందుకే మనకి ఇక్కడ యునెస్కో వారు గుర్తింపు ఇచ్చినటువంటి ఆలయం, దీనివల్లనే మనకు యునెస్కో వచ్చింది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు పూజారి గారు. సో ఇక్కడే మనకి ఈ యొక్క టెంపుల్ విశిష్టత తెలిసి చాలా మంది ప్రపంచ నలుమూలలుగా అన్ని దేశాల నుంచి కూడా మన తెలంగాణకి వచ్చి టూరిజంని మరింతగా డెవలప్ చేయడానికి ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలను చాలా కష్టపడి మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. టూరిజం పెరిగి ఇక్కడ చాలా మందికి కూడా జీవనోపాధి పెరుగుతుంది అనే ఒక అభిలాష. సో 50 రెట్లు టూరిజం, ఇంతకు ముందు కంటే ఇప్పుడు 50 రెట్లు టూరిజం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మీరు కంప్లీట్ గా విజువల్స్ లో చూడండి, మొత్తం కూడా ఆర్కిటెక్చర్ ఎంత మైన్యూట్ ఆర్కిటెక్చర్ అంటే అప్పట్లోనే రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఆ శిల్పి రామప్ప ఎవరైతే ఉన్నారో అతని పనితనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు, అంత మైన్యూట్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. సో నేను మళ్ళీ మీకు ఫర్దర్ గా ఈ మిస్ వరల్డ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్ తో దిల్లీశ్వరి, ఎన్టీవీ ములుగు.